ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు భోగ భాగ్యాలను ప్రసాదించే భోగి పండుగ శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ప్రారంభం. శ్రీవారి నమూనా ఆలయంలో విశేష సేవలు. స్వామివారి దర్శనంతో పులకించిన భక్తులు. ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన బిఆర్ నాయుడు. టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో భోగి పండుగ. శివగామ సుందరి సమేత నటరాజస్వామి గ్రామోత్సవం. తిరుపతి కపిలేశ్వర స్వామి ఆలయంలో పౌర్ణమి ఉత్సవం. మహాకుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ఉత్సవం. ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లే మహోత్తర సమ్మేళనం. ఆహ్వానం లేకుండానే కోట్లాది మంది హాజరయ్యే విశేష వేడుక. భారతీయ ఆధ్యాత్మికతకు ఆత్మకు ప్రతిరూపంగా భావించే మహాకుంభమేళా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో వైభవంగా ప్రారంభమైంది. ఈ నెల 13వ తేదీ నుండి ఫిబ్రవరి 26వ తేదీ వరకు 45 రోజుల పాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే మహాకుంభమేళాలో భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యంతో పాటు సేవలను వీక్షించే మహద్భాగ్యాన్ని కలిగించింది. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా మహాకుంభమేళాకు తరలివచ్చే కోట్లాది మంది భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సందర్భంగా ప్రయాగరాజ్లోని సెక్టార్ 6లో శ్రీవారి నమూనా ఆలయాన్ని నిర్మించి భక్తులను దర్శనానికి అనుమతిస్తోంది. ఈ సందర్భంగా సోమవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడికి అర్చకులు నిత్య షోడశోపచారాలను పూర్తి చేశారు. ఆపై ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితుల ఆధ్వర్యంలో టీటీడీ పెద్దజీఎస్ స్వామి ప్రతినిధులు, ఏకాంగి, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు నాళాయిర దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. అనంతరం తోమాల సేవ, సహస్రనామార్చన, కొలువు తదితర సేవలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. మహాకుంభమేళాకు తరలివచ్చిన భక్తులు స్వామివారి సేవలను వీక్షించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. తిరుపతిలోని ప్రసిద్ధ కపిలతీర్థం కపిలేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం గ్రామోత్సవం ఘనంగా జరిగింది. ధనుర్మాసం పౌర్ణమిని పురస్కరించుకుని అర్చకులు శ్రీ శివగామ సుందరి సమేత శ్రీ నటరాజస్వామి వారికి బంగారు రత్నాభరణాలు, పుష్పమాలలతో దివ్య సుందరంగా అలంకరణ చేసి వాహనంపై వేంచేపు చేశారు. ప్రత్యేక అర్చనలు నిర్వహించిన అనంతరం మేళతాళాలు, బాజా భజంత్రీల నడుమ తిరునగరి పురవీధులలో గ్రామోత్సవం కమనీయంగా జరిగింది. భక్తులు అడుగడుగున స్వామి అమ్మవార్లకు కర్పూర హారతులు సమర్పించి తరించారు. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. భూతవేతాళజుష్టాయ మహాభోగోపవీతిని. భూతవేతాళజుష్టాయ మహాభోగోపవీతిని. భీమాట్టహాసవక్త్రాయ కపర్దిస్థాణవే నమః. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి.
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రజలకు తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ మేరకు సంక్రాంతి సంబరాల్లో తొలి రోజున తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో భోగి పండుగను వేడుకగా జరుపుకున్నారు. చైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది ఈ వేడుకల్లో పాల్గొని భోగిమంటల కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి లలిత కొలిగంటి, ఉత్తరాఖండ్ హైకోర్టు న్యాయమూర్తి జె నరేంద్రలు దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి న్యాయమూర్తులకు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటేలా ప్రారంభమయ్యాయి. సంబరాల్లో తొలి రోజున నిర్వహించే భోగి పండుగను ప్రజలు భోగి మంటలు వేసుకుని ఉత్సాహంగా జరుపుకున్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి పాదాల చెంత తిరుపతి నగరం తెల్లవారుజామునే అరుణ కాంతుల్లో మెరిసింది. చీకట్లను తొలగిస్తూ పొగమంచు దుప్పటిని ఆస్వాదిస్తూ తిరుపతి వాసులు తమ ఇళ్ల ముందు ఉత్సాహంగా భోగి మంటలను వేశారు. ఆబాల గోపాలం సందడి చేస్తూ భోగిమంటల్లో అగ్నిదేవుడికి ప్రదక్షిణలు చేసి సంక్రాంతి పండుగకు స్వాగతం పలికారు. ఇక ఇటు తిరుపతిలోని ఇస్కాన్ మైదానంలో ఆదివారం ఉదయం భోగిమంటల కార్యక్రమం సంప్రదాయ భరితంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇస్కాన్ మైదానంలో నగరవాసులు సంబరాలను జరుపుకుంటూ వేడుకగా భోగిమంటల్లో పాల్గొన్నారు. ఇక పండుగంటేనే గంగిరెద్దులు, చిన్నారుల ఆటపాటలు, ఆ ఉల్లాసం ఉత్సాహంతో చిన్న పెద్ద అంతా భోగిమంటల కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా తిరుపతిలోని ఇస్కాన్ కమల మందిరంలో భోగి పండుగను సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. రాధాకృష్ణులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కమల మందిరం ప్రాంగణంలో భోగిమంటలను వేసి భోగి పండుగ సంబరంగా నిర్వహించారు. యాదాద్రి లక్ష్మీ నృసింహుడు రామావతారంలో భక్తులకు రమణీయంగా అభయ ప్రదానం చేశారు. ఆలయంలో విశేషంగా జరుగుతున్న అధ్యయనోత్సవాల్లో భాగంగా స్వామివారు ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి రామావతారంలో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు, దివ్య ప్రబంధ పఠనం నిర్వహించి హారతులు అందజేశారు. ఆపై ఆలయ వీధుల్లో స్వామివారి తిరువీధి ఉత్సవం జరిగింది. భక్తులు రామావతారంలో దర్శనమిచ్చిన లక్ష్మీ నృసింహునికి నీరాజనాలు సమర్పించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం?
వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు సోమవారం శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వద్దకు చేరుకున్న వీరికి ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం చాగంటి కోటేశ్వరరావుకు అర్చకులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు ప్రసాదాలు అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న నగరిలోని శ్రీ కరియ మాణిక్య స్వామివారి ఆలయం ఉత్సవ సుగంధాలను వెదజల్లింది. నీరాటోత్సవాల్లో భాగంగా శ్రీకృష్ణ స్వామి, గోదాదేవి అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై స్వామి అమ్మవారిని వెంచేపు చేసి అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలస పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై విశేష మంగళ ద్రవ్యాలతో గోదాదేవి, శ్రీకృష్ణ స్వామివార్లకు స్నపన తిరుమంజనం జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి, గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి, పూవుగలుగగ పిందె పుట్టె నింతెగాక. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి, పూవుగలుగగ పిందె పుట్టె నింతెగాక. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి, గోపీనాథ నరహరి. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సోమవారం గోదా కళ్యాణం నృత్య రూపకం నేత్రపర్వంగా జరిగింది. డాక్టర్ ఉషారాణి శిష్యురాలు, తిరుపతికి చెందిన ఎం భానుజ బృందం ధనుర్మాసం సందర్భంగా కళామందిరంలో చక్కటి అభినయంతో ప్రదర్శించిన గోదా కళ్యాణం నృత్య రూపం తిరునగరి వాసులను అలరించింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం గోకుల పారిజాత కొండపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోదాదేవి అమ్మవారికి కుడారై ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విశాలమైన ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శోభాయమానంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను వెంచేపు చేశారు. ఆపై 108 గంగాళాలలో పాయసాన్ని నింపి పూజలు చేసి కుడారై ఉత్సవాన్ని సంప్రదాయ శోభితంగా పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రామ్నగర్లో నెలవైన శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా గోదా రంగనాథుల కళ్యాణాన్ని నిర్వహించారు. వేదికపై ఉత్సవాలను సుందర శోభితంగా కొలువు తీర్చి పలు క్రతువులను నిర్వహించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ వేడుకగా నిర్వహించారు.
తిరుపతి జిల్లా గూడూరు మండలం కుందకూరు గ్రామ సమీపంలోని కనుమరాయకొండపై కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో పల్లకీ ఉత్సవం కనుల పండుగ జరిగింది. ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా అర్చకులు స్వామి అమ్మవార్లను శోభాయమానంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజాధికాలు నిర్వహించిన అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులను ఊరేగించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.